రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కనిపించడం లేదు. ఇటు నియోజకవర్గంలోనూ అటు అసెంబ్లీలోనూ ఆయన జాడ కరువైంది. తన నియోజకవర్గంలో ఓ దళిత ఉద్యోగిని లోబర్చుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన విషయం వెలుగులోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాదాపు నెల రోజులుగా వస్తున్నా ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం తెలియడం లేదు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయితే ప్రజల సమస్యలను లేవనెత్తాల్సిన సదరు ఎమ్మెల్యే సమావేశాలకు ముఖం చాటేశారు. రైల్వే కోడూరు ప్రజలు ఓటేసి ఎన్నుకున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు ఆ ప్రజలకే కనిపించడం లేదు. మరోవైపు తన నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావాల్సిన ఆయన సమావేశాలకు ముఖం చాటేశారు. తాను సాగించిన రాసలీలలు వెలుగులోకి రావడం, తనకు న్యాయం చెయ్యాలని బాధిత మహిళ బయటకు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ ఆదేశాలో మరే కారణమో తెలియదు కానీ ఆయన మాత్రం అసెంబ్లీ సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. దీనికి తోడు గత సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా వీడియో కాల్ చేసి ప్రేమాయణం సాగించిన ఆయన ఇక సభకు ఎలా ముఖం చూపించగలను అనుకున్నాడో ఏమో కానీ అటు సమావేశాలకు సైతం డుమ్మా కొట్టేశాడు. మా పార్టీ నేతలకు సాయం అందించడం కాస్త ఆలస్యమైనా ఆడవారిని ఆదుకోవడంలో ముందుంటామంటూ డబ్బా కొట్టుకున్న జనసేన ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ చేసిన నిర్వాకం ఎఫెక్ట్ పార్టీపై పడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతోంది. బాధితురాలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి అన్ని సాక్ష్యాలు, వీడియోలు బయటపెట్టింది. మరో పార్టీ అయితే ఆరోపణలు రాగానే దానికి కారణమైన నేతలపై చర్యలు తీసుకుంటారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ జనసేన దీనికి విరుద్ధంగా ఎమ్మెల్యే శ్రీధర్ని కాపాడే పనిలో పడింది. ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ అంటూ హైడ్రామాకు తెరలేపారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఆ పార్టీ వేసిన త్రిసభ్య కమిటీ ఇంతవరకు అధిష్టానానికి కనీసం నివేదిక కూడా ఇవ్వలేదు. బాధితురాలు తాజాగా మరో వీడియోని రిలీజ్ చేసింది. గతేడాది సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన శ్రీధర్ అక్కడి నుంచే బాధితురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. రెస్ట్ రూమ్ నుంచి వీడియో కాల్ చేసి ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యకరంగా సైగలు చేశారు. ఈ వీడియోని బయటపెట్టిన బాధితురాలు ఎమ్మెల్యే శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నిస్తోంది. నాకు అన్యాయం జరిగింది మహాప్రభు అంటూ బాధితురాలు మీడియా ముందుకు వస్తే ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు జనసేన. అక్కడితో ఆగకుండా తిరిగి బాధితురాలిపైనే ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగారు. బాధిత దళిత మహిళనే తప్పుపడుతూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేశారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకపోవడంతో ఆమెపైనే కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు బనాయించారు కూడా. తనపై ఎంత ఒత్తిడి తెస్తున్నా బాధిత మహిళ పోరాటం ఆపలేదు. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ని పార్టీ కనుమరుగు చేసింది. అరవ శ్రీధర్ ఎమ్మెల్యేనే కాకుండా విప్ గాను ఉన్నారు. అంటే అసెంబ్లీలో ఆయన బాధ్యత మరింతగా ఉంది. కానీ అతను కనిపిస్తే లేనిపోని మచ్చ అని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతను సమావేశాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి అరవ శ్రీధర్ తాను చేసిన నిర్వాకంతో ఇటు నియోజకవర్గ ప్రజలకు అటు అసెంబ్లీకి ముఖం చూపించలేక అజ్ఞాతంలోకి వెళితే సమావేశాల వేళ అతని వికృత చేష్టలు మరోమారు చర్చకు రాకుండా జనసేన పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ సాక్షిగా వీడియో కాల్ చేసి ప్రేమాయణం సాగించిన అరవ శ్రీధర్ పై మరి స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారన్నా అనే అంశం మాత్రం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.